మధు ఉంటే నాయదను నీవుంటే కమ్మగా సాగి ప్రేమానురాగమే కమ్మగా సాగి ఎదాలాపనై సాగని ప్రేమానురాగమే కమ్మగా సాగి నీ కన్నుల్లో తొలి సోకులే నా హృదయంలో పూరేకులై ప్రేమానురాగమే కమ్మగా సాగే కమ్మగా సాగే ప్రేమానురాగమే కమ్మగా సాగే లేవండి. గుడ్ మార్నింగ్. హాయ్. మళ్ళీ కల. అయ్య బాబోయ్, ఓరి దేవుడు. తండ్రి పడసెనే గొప్ప కుమారులా నీతిమంతుల గుణశీలవంతులా ఒకడు పండితుడు ఒకడు తాపసి కాగా ఒకడు ధనవంతుడు ఒకడు దాత ఒకడు సర్వజ్ఞుడు ధర్మనిరతుడు తండ్రి పంచు ప్రేమ అందరిదోయ్ అందున ఒకడు తండ్రి అడుగు జాడలలో తప్పక నడచును అన్ని వేళలలో.
అన్నయ్య వదినా. బావగారు, మీ వైవాహిక జీవిత రైతోత్సవ సందర్భంగా మీ దంపతులకు మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బావగారు. వదినా, ఈ రోజు మా లాయర్ అన్నయ్య నల్లకొట్టు వేసుకోకుండా వచ్చాడేమిటి? ఈవేళ కోర్టుకు సెలవు పెట్టాను. బావగారు, ఈవేళ కూడా నేను కోర్టుకు వెళ్ళాను అనుకోండి, మా చెల్లెలు ఏ శిక్ష విధిస్తుందో నాకు తెలుసు. గవర్నమెంట్ లాయర్ కూడా ఏమీ చేయలేదు. చూసా వదినా, అన్నయ్య నన్ను ఎలా ఆట పట్టిస్తున్నాడు. తీసుకోండి బావగారు, నోరు తీపి చేసుకోండి. ఈ రోజు అన్నయ్య గారు మీ చేత్తో కాదు వదిన చేత్తో తింటారు. అది నీ చేతులతో చేసిన లడ్డు కదా చెల్లెమ్మా, ఎంత బాగుంటుందో. ఇవ్వు ఇవ్వు. వారే వా, పిల్లలు కూడా తినిపించండి. ఎస్ థ్యాంక్ యూ. ఏరా, పూజకి మాత్రం అందరికంటే వెనకుంటావు, ప్రసాదానికి మాత్రం అందరికంటే ముందు. అమ్మా ఇవాళ నేను పూజకి కరెక్ట్ టైంకే వచ్చాను. పెద్దనైన అడుగు కావాలంటే. అలాగా? హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చిరంజీవ, థ్యాంక్ యూ అన్నయ్య. చూసావా వివేక్, నువ్వు చనివివ్వడం వల్లే వీడిలా చెడిపోతున్నాడు. అమ్మా తీసుకో. బాబు గారు, ఖాన్ గారు, బాబు గారు మీకు నా శుభాకాంక్షలు. మెనీ మెనీ థ్యాంక్స్. అమ్మగారు, మన ఆఫీసులోని స్టాఫ్ మొత్తం తరఫున, అన్ని ఫ్యాక్టరీస్ లోని వర్కర్స్ తరఫున మీకు నా హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వివేక్ బాబు, ఇవాళ ఫంక్షన్ కి వచ్చే గెస్ట్ల లిస్ట్ మొత్తం తయారు చేశాను. మిస్ రెహానా, తమరు మాకు సెక్రటరీయా లేక పిల్లలకా? వీళ్ళు వారం రోజుల నుంచి ఫంక్షన్ ఏర్పాట్లలోనే మునిగిపోయారు. బావగారు, నిజం చెప్పాలంటే ఇదే అవకాశం అందరితోనూ ఆనందాన్ని పంచుకోవడానికి. అదీగాక ఈ సందర్భంగా బంధుమిత్రులందరూ మళ్ళీ ఒకసారి ఒకరినొకరు కలుసుకోవడానికి. ఏ వివేక్, నీ ఫ్రెండ్ అన్వర్ మియా కనిపించలేదేమిటి? అందుకే ఇంట్లో చడి చప్పుడు లేదు మామయ్య. మహానుభావుడు స్టేషన్కి వెళ్ళాడు. ఆనంద్ బాబుని సంగీతం తీసుకురాడు. అదిగో సంగీత అల్లుడు గారు వచ్చినట్టున్నారు. రండి రండి. మమ్మీ మమ్మీ డాడీ రెండు అల్లుడు గారు. వినోద్ వెల్కమ్ ఆనంద్ బాబు, వెల్కమ్. అన్నయ్య. ఆనంద్ బాబు, అరవింద్ బాబా జ్యోతకయ్య రాలేదా? నీకు తెలుసుగా బావా, మా అన్నయ్యకు పని తప్ప మరో ప్రపంచం తెలియదని. సరే, మరేం పర్వాలేదు. వాళ్ళ పిల్లలిద్దరూ వచ్చారు కదా. నిజమే, వీళ్ళెంత బాగా కలిసిపోయారో చూసారా? మాకు ఒక్కరు కాదు, ముగ్గురు మనవలు మనవరాళ్ళు ఉన్నారు అల్లుడు గారు. ఇదిగో 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 ఇదిగో. అరే ఒక్కొక్క చాక్లెట్ ఇవ్వు మమ్మీ, వాళ్ళ జేబులు ఇప్పటికే చాక్లెట్స్ తో నిండిపోయాయి. ఓ అరే, వీళ్ళకి నాకంటే ముందు చాక్లెట్స్ ఇచ్చింది ఎవరు? అంతా అన్వర్ భాయిజాన్ గారాబం మమ్మీ. ఏ సంగీత, తప్పు చేసేది నువ్వు, నింద నా మీద వేస్తున్నావా? నేనేం తప్పు చేశాను భాయిజాన్? ఏడాదికి ఒక్కసారి వస్తావు పిల్లల్ని తీసుకొని, అదేం చిన్న తప్ప? పైగా చూడండి అత్తయ్య గారు, ఎక్కడికెళ్ళింది మనం పిల్లల్ని గారాబం చేస్తున్నామట. ఈ ఒక్కసారికి క్షమించు. ఏమంటావు భాయిజాన్? క్షమించేశాను. ఇదిగో చాక్లెట్ తిను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రజెంట్ ఆనంద్ బాబు. మీ అల్లుడు గారే స్వయంగా దగ్గరుండి కుట్టించారు డాడీ. రామమ్మీ, ఇది నీకోసం. చూడు, ఇది ఆయన గారి సెలక్షనే. ఓహో, మన ఆనంద్ బాబు సెలక్షన్ కి తిరిగే లేదని చెప్పాలి. ఆయనకి అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉంది. ఈ రోజు ఫంక్షన్ లో అత్తయ్య మీరు ఈ డ్రెస్ వేసుకోవాలి మావయ్య. మరి మన పిల్లలు పార్టీలో ఏం వేసుకుంటారు? నేను పైజామా కుర్తా పరికినివ్వండి. వావ్. మావయ్య నువ్వు? నేను పట్టు జుబ్బా సిల్క్ టోపీ వేసుకుంటాను. స్వామి, ఏమి తమరి వాళ్ళ కొట్టుకు వెళ్ళడం లేదా ఏంటి? ఇవాళ సెలవు. అనయ్య, నిన్న నాకు కల వచ్చింది. అన్వర్ బ్యాండ్ అండ్ కంపెనీ కొట్టుకి తాళం వేస్తున్నట్టు. మరేటనుకున్నారు? రోజంతా ఇక్కడే కూర్చుంటే కొట్టేలా నడుస్తుంది. అల్లా దయవల్ల లక్షణంగా ఫస్ట్ క్లాస్ గా నడుస్తుంది అత్తయ్య. అయినా ఒక మనిషికి ఏం కావాలట? అమ్మగారు వేళకి చక్కగా భోజనం పెడుతున్నారు, ఇక బాబు గారు బతకడానికి మార్గాలు చెప్తున్నారు. చాలు, హౌస్ఫుల్. వివేక్, ఎవరి జీవితంలో అయినా సరే ఇలాంటి స్నేహితుడు ఒకటి ఉండి తీరాలి. నిజమే, నా స్నేహితుడు ఇంతవరకు రాలేదేంటి? అరే పడ్డాన్రా, నడు విరిగిందిరా దేవుడోయ్. అదిగో వచ్చాడు. తినుబండారాలు దాచేయండి దాచేయండి. అయ్యో